మనతో పాటు ఉన్నారు యూట్యూబర్ కమ్ ప్రమోటర్. మీకోసం సూపర్ సోఫాస్ తీసుకొచ్చేసాను. ఈ ఫీల్డ్కి ఎలా వచ్చారు? జీవితం అంతా సంక్రాంతికి పోయి ఇట్లా వీడియో తీస్తాను, నువ్వేం చెప్పాలంటే తెలుగు టీటాక్స్ ప్రైజ్ ఎంత అని అడుగుతాను. సో నువ్వు అప్పుడు ఇది 25,000 చెప్తావు, 15,000 అన్న తెలుగు టీటాక్స్ పేరు చెప్పిన వాళ్ళకి అన్నారు. సరే అని చెప్పి చేసాము. పొద్దున్నకి అది 5 million. అలా నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి కూడా జడ్జిగా పనిచేస్తాను. అంటే చాలా మంది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు గిన్నిస్ రికార్డ్. ఫీజ్ అంటారు దాన్ని. గిన్నిస్ రికార్డ్ రావాలి అంటే వైఎస్ జగన్ నన్ను చదివించాడు. జగన్ గారికి మీకు ఏంటి సంబంధం? నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యూట్యూబర్ కమ్ ప్రమోటర్ తెలుగు టీటాక్స్. ఈ పేరు నాకు తెలిసి చాలా మంది వినే ఉంటారు. ఎవరైతే ఈ ప్రమోషనల్ వీడియోస్ అదేవిధంగా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎక్కువగా కనబడుతూ ఉంటారు. సో అతని పేరే కుసుమ్ గంజి. సో అతను మన ముందున్నారు, ఆయనతో మాట్లాడు. హలో గోపి, ఎలా ఉన్నావు? చాలా బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు? నేను సూపర్. నీకు కలుద్దామనే వచ్చా. ఎంత వర్షం పడుతుంది, 2 days నుంచి కాల్ చేస్తున్నారు, సరే డిలే చేస్తున్నారు. రైట్, అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? డైరెక్ట్ క్వశ్చన్ అది. ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? ఏం లేదు, జీవితం అంతా సంక్రాంతికి పోయి ఒక రూమ్ లో కూర్చొని ఉన్నాను. ఓకే, జేబులో మహా అయితే 100 రూపాయలు ఉంటాయేమో. అలా అని చెప్పి లేనుండి కాదు, లేదా చదువులేదు కాదు, చదగా కాదు, ఫ్లాప్ అయ్యి కూర్చొని ఉంటే 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఒకరి పేరు లావణ్య, ఒకరి పేరు శశి. అలా కూర్చోవడం తప్పురా అబ్బాయి, పని చేసుకోవాలి, డబ్బులు వస్తాయి అన్నారు. ఏం పని చేయాలో చెప్పండి అదే అన్నాను. ఒక యూట్యూబ్ స్టార్ట్ చేయి, నా దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి 7,000 ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పాడు మా ఫ్రెండ్ శశిల్. అబ్బాయి పేరు, అబ్బాయిదే ఛానల్ క్రియేటివ్ నైట్స్ దాని పేరు. అది బంద్ అయిపోయి చాలా ఏళ్ళు అయింది అది. సో అంటే దాంట్లో వాయిస్ ఓవర్ చాలు అన్నారు. ఆ వాయిస్ ఓవర్ ఒక రోజంతా ఇచ్చాను రాక. ఇస్తే అది పొద్దున్నకి సూపర్ హిట్ అయింది. ఓహో టాలెంట్ ఉంది మనలో అని అనుకున్నాను, కానీ తర్వాత నమ్మలేకపోయాను. అలా స్టార్ట్ అయింది ఈ జర్నీ. రైట్, ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ వస్తే ఎక్కడ చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? సో నేను ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య కుకట్పల్లిలో చేశాను. చేశాక మీలాంటి ఫ్రెండ్ ఒక అబ్బాయి, ఎన్ఆర్ఐ అబ్బాయి, ఎందుకు వచ్చాడో తెలియదు, అబ్బాయి పేరు సన్నీ. ఓకే, వచ్చాడు. వచ్చి అరే ఇండియాలో ఏం చదువుతారా, బీటెక్, ఆస్ట్రేలియా రారా అన్నాడు. వాడు ఇంగ్లీష్ లో చెప్పాడు. ఆస్ట్రేలియా అన్నాడు. నేను ఇంటికి వచ్చి మా డాడీకి చెప్పా, ఏ బుద్ధుందారా, ఎంటెక్లు అది అయిపోయాక వెళ్తారు, బీటెక్ అయిపోయాక వెళ్తారు, మాస్టర్స్ చేయడానికి వెళ్తారంటే, లేదు డాడీ నేను వెళ్ళాలి, అసలు ఇరగదీసేస్తాను అన్నాను. అలా స్టార్ట్ అయింది. ఆస్ట్రేలియాలో బీటెక్ చేశాను, మెల్బోర్న్ లో ఉన్నాను, అక్కడే కొన్ని రోజులు జాబ్ చేశాను. తర్వాత హైదరాబాద్ వచ్చాను. అలా చేసినప్పుడు నాకు, మీకు తెలిసిందే అందరికీ, అంటే నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది, వైఎస్ జగన్ నన్ను చదివించారు. సగం ఫీజు ఆయన కట్టారు, సగం ఫీజు మా డాడీ కట్టారు. ఎవరు? వైఎస్ జగన్. వైఎస్ జగన్ గారు. జగన్ గారికి మీకు ఏంటి సంబంధం? ఇట్లానే నేను ఎయిర్పోర్ట్ లో వెళ్తున్నాను, ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది. వైఎస్ జగన్ గారికి ఏమి ఎంపీ కాదు, ఏమీ కాదు. వైఎస్ జగన్ గారు, షర్మిల గారు, వాళ్ళ హస్బెండ్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళ కుటుంబం ఆస్ట్రేలియా వెళ్తున్నారు. లక్కీలీ నేను పిల్లబచ్చలాగా పక్కనే మూలనే ఉన్నా, ఎవరేం అనలేదు నన్ను. ఎక్కడికి వెళ్తున్నావు బాబు అన్నాడు. అనిల్ అంటే షర్మిల వాళ్ళ హస్బెండ్. ఓకే, అంటే ఆస్ట్రేలియా వెళ్తున్నాను సార్. ఇలా అంటే అవునా, ఏం చదువుతావు ఈ వయసులో, ఇంత చిన్న వయసులో వెళ్తున్నా అంటే, ఇట్లా బీటెక్ చేయడానికి వెళ్తున్నాను. ఏంటి అంత అంత అంటే, బాగా చదువుతాను సార్ నేను, పక్క దేశం చూసి మన దేశం వచ్చి ఇరగదీస్తాను అది ఇది అని చెప్పాను. ఉన్న నిజమే. సో వైఎస్ జగన్ గారు అన్నారు, ఎలా వెళ్తున్నావు, చాలా ఖర్చు అవుతుంది కదా అన్నారు. ఇట్లా మా డాడీ పేదవాళ్ళు అండి, మేము పొలం అమ్మాము, 6 ఎకరాలు పొలం అమ్మాను అన్నాను. 6 ఎకరాలు పొలం అమ్మేవారా, మరి మిగతాది ఎట్లా రా అన్నాడు. అక్కడ వెళ్ళాక చూసుకుందాంలే సార్ అన్నాను. అలా కాదు, నెంబర్ తీసుకో, 6 months తర్వాత నాకు ఫోన్ చేయన్నారు. 6 months తర్వాత నిజంగా ఫోన్ చేశాను. ఆయన వచ్చి ఫీజు కట్టారు. ఆయన అంటే ఆయన అసిస్టెంట్, నిజంగానే వచ్చారు. ఫీజు కట్టేసి మార్క్స్ చూశారు, వెరీ గుడ్ అన్నారు. ఇండియా వచ్చాక కలు, నిన్ను మేము వాడుకుంటాం అన్నారు. బట్ నేను వాళ్ళకి వాడుకోలేదు, నన్ను ఏం చేయలేదు, బట్ చదువుకోమన్నారు మంచిగా అన్న. అంతవరకు జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఫీజు కట్టారు, నాకు ఇంతవరకు తెలియదు. రియల్లీ తెలియదు. నా వీడియోస్ అన్ని మీరు కుసుమ్ గంజి వైఎస్ జగన్ అని కొడితే చాలా వైరల్ వీడియోస్ వస్తాయి. ఇవే వీటి మీద కొంతమంది ట్రోల్ చేశారు, ఇది ఫేక్, ఫేక్ చెప్తున్నాడు అని. అది నిజమండి, ఆర్టికల్స్ కూడా ఉన్నాయి సాక్షిలో, మీకు కావాలంటే పంపిస్తాను. దేనికి అంత ఆ టైంలో మీకు అలా ఎందుకు అనిపించింది ఆయనకి?
నన్ను చూసి మీరు ఎట్లా పెట్టారు అంటే మీ ఫేస్ ఏం పెట్టలేదు, నేను మంచి పిల్లకేసి ఉన్నాను, హుడ్డీ వేసుకొని ఉన్నాను. థింగ్ ఒకటే చెప్పాను ఆయనకి. జాలి ఎక్కడ అనిపించింది అంటే ఈడు చదివేటట్టే ఉన్నాడు కానీ వీళ్ళ డాడీ పొలం 6 ఎకరాలు అమ్మాడు. 6 ఎకరాలు అంటే ఫ్యూచర్ లో చాలా పెద్ద అమౌంట్ కదా. వీళ్ళ డాడీ ఎవరైనా అడిగారు. మా డాడీ అబ్బటే పరిచయం చేశాను. ఇట్లా మా ఫాదర్ చిన్న మేస్త్రి అండి, చదువు అంటే ఆయనకి ఇష్టం అనగానే అరే అవునా అయితే అంకుల్ మేము హెల్ప్ చేస్తాము అని చెప్పారు. ఎవ్వరు నమ్మలేదు. 6 నెలల తర్వాత నిజంగానే నమ్మాం. ఎంత కట్టారు? ఒక 20 లక్షలు కట్టుకుంటాం. అబ్బా 20 లక్షలు కట్టారు? 20 లక్షలు మొత్తం ఆల్మోస్ట్ 80 లక్షలు అయింది నా చదువుకి. ఆయన 20 లక్షలు కట్టాడు. సూపర్. నా తెలియదు విషయం. నిజమండి ఇది. మీరు ఇంటర్వ్యూ అయిపోయాక యూట్యూబ్కి వెళ్ళి చూడండి. అండ్ మీకు కావాలంటే నేను ఆర్టికల్స్ కూడా పంపిస్తాను. నన్ను ఇండియా వచ్చాక మార్క్ లిస్ట్ ఇచ్చి పిలిచారు. పిలిచి సన్మానించి పేపర్లో పెద్ద ఆర్టికల్ వేయించారు, మంచి స్టూడెంట్ వీడు అనేసి. ఐఎమ్ హ్యాపీ. మరి ఎందుకు అక్కడి నుంచి రిటర్న్ వచ్చి ఎందుకు వచ్చారు ఫారెన్ నుంచి? నేను ఒక్కడే ఒక కొడుకుని నేను. మా మమ్మీ డాడీ ఉంటే బాగుంటుంది, హైదరాబాద్ కానీ ఇండియాలో ఉండు, ఏదైనా చెయ్యి, నువ్వు ఏదైనా సాధించు, మేము ఏమనం నిన్ను, అడ్డు జాబ్ చేసుకో కానీ ఏమనం నేను. నేనేంటంటే కొద్దిగా క్యాపిటలిస్ట్ థింకింగ్ ఉంటుంది నాది. ఏంటంటే జాబ్ చేస్తే ఒక దగ్గర ఉంటాము, ఏదైనా పెద్ద పని చేస్తే నలుగురికి ఉపయోగపడతాము అనే థాట్ ప్రాసెస్లో నేను ఉంటాను. సో ఫస్ట్ నుంచి అదే సిద్ధాంతం నాది. సో ఏదైనా నమ్ము అంటే గుడ్డిగా నమ్మను. ఓకే ఇది మనం క్రిస్టియన్ అన్నారు అనుకోండి, ఎందుకు క్రిస్టియన్ మనం అలా క్వశ్చన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకే అలానే అనుకొని నేను చదువుకోవడానికే వెళ్ళాను, తిరిగి వచ్చాను, జాబ్ చేశాను. మళ్ళీ జాబ్ చేయకుండా వచ్చాడు అంటారని కొన్ని 1 year జాబ్ చేశాను. జాబ్ చేశాను కొన్ని 1 year టైం పాస్ కూడా తిరిగాను. అంతే ఆస్ట్రేలియా అంతా తిరిగాను. నా డబ్బులు సంపాదనతో అంతా చేసి ఇండియా వచ్చాను. ఓకే పెట్టిన డబ్బులు ఏం సంపాదించారా? లేదు, అయ్యా సంపాదించలేదు. మా డాడీ అదే ఫీల్ అవుతారు. ఎందుకంటే మధ్యలో చాలా థింగ్స్ జరిగినాయి. ఒకటి బ్రేకప్ జరిగింది, సెకండ్ వచ్చి కరోనా వచ్చింది, థర్డ్ వచ్చి ఒక ట్రయల్ చేశాను, బిజినెస్ ఫ్లాప్ అయింది. సో 3 నా తప్పులే, స్వయం కృత్ప్రార్థాల అది అంటారు కదా, అది అనమాట. ఓకే బ్రేకప్ అమెరికా అమ్మాయినా? కాదు, ఇండియా అమ్మాయే. అమ్మాయి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ చెప్పలేను. కరోనా అప్పుడు ఏం బిజినెస్ పెట్టి లాస్ అయ్యారు? ఓకే కరోనా అప్పుడు నేను బిజినెస్ పెట్టింది వచ్చేసి ఒక పెద్ద జిమ్ పెట్టాను, ఒక స్కూల్ పెట్టాను. స్కూల్ వచ్చేసి రూబిక్స్ నేర్పించే స్కూల్, మెమరీ ట్రైనింగ్. నేను ఫస్ట్ నుంచి మెమరీ స్టూడెంట్ని. సో ఏంటంటే సపోజ్ నాకు గురువు ఉన్నాడు కదా, సపోజ్ మీరే ఉన్నారు, మీరు ఒక పెద్ద పొలిటీషియన్, స్పీచ్ గుర్తుపెట్టుకోలేరు కదా, పేపర్ చూస్తూ మాట్లాడలేరు కదా, మెమరీ ఎలా చేయాలో నేర్పిస్తాం పొలిటీషియన్స్కి, స్టూడెంట్స్కి, IAS IPS చదవాలనుకునే వారికి, వీళ్ళందరికీ. మేమేమో చిన్నగా చెప్పేవాళ్ళం, మా సార్ జయసింహ సార్ అని ఆయన పెద్దగా చెప్పేవారు. ఈవెన్ బ్రహ్మానందం గారికి గిన్నిస్ రికార్డ్ ఇప్పించింది ఆయనే, జయసింహ సార్ అని. సూపర్. సో అలా నేను గిన్నిస్ వరల్డ్ రికార్డ్కి కూడా జడ్జిగా పనిచేశాను 2 years. ఓకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కి? ఎస్ అది కూడా వీడియోస్ ఉంటాయి, ప్లీజ్ వెళ్ళి చూడండి. అంటే చాలా మంది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు గిన్నిస్ రికార్డ్. అది నిజమే. అంటే టాలెంట్ ఉన్నాక కొనాలి, ఫీజ్ అంటారు దాన్ని. గిన్నిస్ రికార్డ్ రావాలి అంటే 8 లక్షలు కట్టాలి, అది ఫీజ్. గిన్నిస్ రికార్డ్ వాళ్ళు తీసుకునే ఫీజ్, దాన్నే డబ్బులు కట్టి తీసుకున్నారు అంటారు. మీ దగ్గర ఎంత టాలెంట్ అన్నా ఉండనివ్వండి, వాళ్ళ ఫీజు కడితే మీరు అది కూడా మీరు మళ్ళీ 8 కెమెరాలు పెట్టుకొని రికార్డ్ చేయాలి ఆ వీడియో. నా లాంటి వ్యక్తిని పిలిచి నా జీతం నాకు ఇవ్వాలి, ఆ రోజు కెమెరా పర్సన్స్కి ఇవ్వాలి, మెమరీ కార్డ్స్ కొనాలి. ఆ వీడియోని మీరు గిన్నిస్ రికార్డ్కి మేము పంపిస్తే వాళ్ళు మళ్ళీ ప్రపంచం అంతా 1 year తిప్పుతారు దాన్ని. ఎవరైనా ఉన్నారా చెప్పండి, ఎవరైనా ఉన్నారా చెప్పండి, ఇలా చేసేవాళ్ళు అని. లేరు అన్నప్పుడు గిన్నిస్ రికార్డ్ ఇస్తారు. సో ఇది గిన్నిస్ రికార్డ్కి యాక్చువల్గా చాలా మందికి తెలియదు. గిన్నిస్ రికార్డ్ వల్ల ఏం లేదు, ఏకైక భూమి మీద ఒకే వ్యక్తి ఉన్నాడు అని, ఇలా చేయగలిగేవాడు అనే ఒక అవార్డు అది మనకి. అండ్ దానివల్ల స్కూల్ పిల్లలకైతే స్కూల్ ఫీజులు తగ్గించేస్తారు, కాలేజ్ పిల్లలకైతే కాలేజ్ ఫీజులు కట్టకూడదు గిన్నిస్ రికార్డ్ ఉంటాయి. ఏ కాలేజ్ అయినా సరే, ఏ కాలేజ్ అన్నా, ఫారెన్ ఏదైనా సరే. ఓకే దాని బెనిఫిట్ అందుకే గిన్నిస్ రికార్డ్ చాలా మంది ట్రై చేస్తారు, ఇవ్వరు. ఓకే రైట్. మీ బిజినెస్ లాస్ అయిపోయింది, అవును, లవర్ పోయింది, నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్ ఏం లేదు, నేను ఇట్లానే నాకు మంచి స్కిల్ ఉంది కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడతాను, అన్ని మేనేజ్మెంట్ బాగా చేస్తాను. బ్లింకిట్లో ఆఫర్ వచ్చింది నాకు 1 lakh జీతము. బ్లింకిట్ అనేది ఇప్పుడు బాగా పాపులర్ ఉంది కదా, అప్పట్లో హైదరాబాద్లో నేనే దాని హెడ్. ఓకే దాన్ని చూస్తూ ఉన్నప్పుడు, అంటే దీనికి యూట్యూబ్ ముందు అనమాట ఇది జరిగింది, రైట్. చేస్తున్నప్పుడు దాంట్లో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఏదైనా నాకు ఏమవుతుంది అంటే, నేను కొత్త దాన్ని చూస్ చేసుకోవడం వల్ల మిస్టేక్స్ ఎక్కువ చేసేవాడిని. సో సేమ్ దీంట్లో కూడా మిస్టేక్స్ కొన్ని చేయడం వల్ల,
అండ్ కంపెనీ వాజ్ రన్నింగ్ వెరీ గుడ్. సో నేను ఎప్పుడు నిజాయితీగా నాకు రాని పని చేయకూడదు అని చెప్పేసి ఎగ్జాక్ట్ 1 yearకి రిజైన్ ఇచ్చి ఓకే ఇది నాకు సెట్ అవ్వదు, సో ఇదేందో మాస్ ఉంది, డెలివరీ బాయ్స్ తోటి ఉండాలి లోపల, చిన్న చిన్న గొడవలు అయితే ఉంటాయి వాళ్ళకి మనకి, సో ఇదంతా కాదు అని చెప్పేసి ఐ డ్రాప్డ్ అవుట్. అప్పుడు ఇంట్లో కూర్చొని 6 months ఆలోచిస్తూ ఉండే ఏదన్నా బిజినెస్ పెడదామా లేకపోతే ఎలా ఏంటి అని. సో అలా ఆలోచిస్తున్నప్పుడే తెలుగు టీ టాక్స్ అనేది నా ముందు వచ్చి కూర్చుంది. కూర్చోక ముందు యా మ్యారేజ్ అయిపోయింది మీకు? మ్యారేజ్ అయింది. యా మీ వైఫ్ తెలిసి ఎట్లా మీకు బ్రేకప్ అయిపోయింది? ఫుల్ స్టోరీ తెలుసు నాది. ఫుల్ స్టోరీ ఏమనలేదా? ఏమన్నారు అంటే వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బంధువులమే. సో వాళ్ళకి నేను పెద్ద స్టార్ లాగా చిన్నప్పటి నుంచే ఈ క్యారెక్టర్లో ఇది ఒకట్లే అనుకున్నారు. ఎందుకంటే ఫారెన్లో ఉన్నాను, గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుసు, అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేదాకా వెళ్ళానని తెలుసు. ఓకే నన్ను మావయ్య అంటది. సో ఓకే మావయ్య నీకు మంచిగా ఉంటాను. నేను ఒకటే చెప్పాను, నేను వెరీ బ్యాడ్ గాయ్, నా కెరియర్ ఎలా ఉంటుందో తెలీదు, నాతో ఉంటే మాత్రం 100% నీ బెస్ట్ లైఫ్ ఇస్తాను అన్నాను. ఫస్ట్ కొన్ని సంవత్సరాలు మాత్రం కష్టాలు ఉంటాయని చెప్పాను. ఇంకా అలానే నమ్మింది. సేమ్ ఈ కష్టాలన్నింటిలో ఉంది అమ్మాయి. అంటే ప్రతిసారి లాస్ అయినప్పుడు, నేను లాస్ అంటే మామూలుగా లాస్ అవ్వను, కోర్టులో లాస్ అయ్యేది, అలా లాస్ అయినప్పుడు ఉంది. ఓకే, అంటే మీరు లాస్ అయినప్పుడు కోర్టులో లాస్ అవుతా అన్నారు కదా, మీ ఫాదర్ మీరు చెప్పినట్టు చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, ఫారెన్ సంపాదించిన 10 ఏం లేదు, మరి మీకు పెట్టుబడి డబ్బులు ఎక్కడే? నేను కొన్ని సేవింగ్స్ చేసుకున్నాను అని చెప్పాను కదా, సో మంచి సర్కిల్ ఉంది. దీనికంటే ముందు నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత నేను ఒక మంచి పని చేశాను. ఏంటి అంటే నా దగ్గర ఉన్న 15 లక్షలతోటి పెద్ద అనాథాశ్రమం ఓపెన్ చేశాను. ఎక్కడ? సూరర్, మా ఇంటి దగ్గరే జీడిమెట్లలో. సో ఆ అనాథాశ్రమం వల్ల నాకు మంచి పేరుంది సమాజంలో, పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి. నేను మంచిగా చేశానని వాళ్ళకి తెలిసి పెద్దవాళ్ళందరికీ. సో వీడోన్ డబ్బే పెట్టాడు, ఎవరిని చేయజాపలేదు అనేసి ఒక 15 మంది పిల్లల్ని దత్తత తీసుకొని వాళ్ళ చదువుల దగ్గర నుంచి వాళ్ళు అన్నీ సెట్ చేసి ఫిట్ చేసి వాళ్ళని వేరే ఆర్ఫనేజ్, మీలాంటి పెద్ద ఆర్ఫనేజ్కి ఇచ్చాను. ఇప్పుడు కూడా వాళ్ళు పెరుగుతున్నారు. ఇప్పుడు ఇంకో పేరుతో ఉంది అది. ఇప్పుడు ఓన్లీ ఆడపిల్లలనే తీసుకున్నాం, ఓన్లీ ఆడపిల్లలకి. నిజమే, కరెక్ట్. నేనేమనుకున్నా అంటే గర్ల్స్ని ఇండియాలో తక్కువగా వదిలేస్తుంటారు. 2 ఆడపిల్లలు పుడితే బాధపడతారు, 4 ఉన్నారంటే హాస్టల్ వేసేస్తారు లేదా వేరే వాళ్ళకి వేస్తుంటారు కదా, ఎక్కువ ఆడపిల్లలు ఉంటారు కదా అని చెప్పేసి ఆడపిల్లల్ని ఎక్కువ తీసుకున్నాం. ఆడపిల్లలు మీ దగ్గర ఉన్నారా? ఇప్పటికి ఆ వీడియోస్ కూడా యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. ఓకే, వాళ్ళకి ఫుడ్, బెడ్, ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. ఎడ్యుకేషన్ ఎవరికి, ఎందుకంటే వాళ్ళకి 10 ఏళ్ళు ఉంటాయి, ఏబిసిడీలు కూడా రావు. సో ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకోరు కదా, సో వాళ్ళందరినీ మేమేం చేస్తామంటే ఒక టీచర్ని పెట్టి చదివిస్తాం అనమాట. సో ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్ ద మెయిన్ సోర్స్ అనమాట వాళ్ళకి. ఇప్పుడు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ వాళ్ళందరూ. ఓకే, ఇవన్నిటికీ ఎట్లా డబ్బులు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే ఏం చెప్తారు? తెలుగు టీ టాక్స్. అసలు ఆ పేరు ఎలా పెట్టారు? తెలుగు టీ టాక్స్ అనే పేరు ఎందుకు పెట్టామంటే, సో మేమేమనుకున్నామంటే మన ఫేస్లకి ఎవరు ప్రమోషన్స్ ఇయ్యరు, ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఎలా అడగాలో తెలీదు. మేమేమనుకున్నాం అంటే అబ్రాడ్ ఎక్కువ ఆలోచన ఉంది. అప్పుడు పాడ్కాస్ట్లు బాగా నడుస్తున్నాయి 3 years బ్యాక్. పాడ్కాస్ట్ స్టార్ట్ చేద్దాము, పాడ్కాస్ట్ ఎంతసేపులే, సో తెలుగులో మాట్లాడుకుంటూ టీ తాగుతూ ముచ్చట్లు, తెలుగు టీ టాక్స్. ఓకే, సూపర్. సో ఇది కాన్సెప్ట్. సో ముగ్గురం కలిసి పెట్టాం, సెసిల్, నేను, లావణ్య, ముగ్గురం రాసుకున్నాం 50% కూడా. హిట్ అయితే డబ్బు పంచుకుందాం అనేసి. సో అట్లానే హిట్ అయింది. ఇప్పుడు ముగ్గురు పంచుకుంటున్నారా? 100% పంచుకుంటున్నాం ముగ్గురం. అంటే 10,000 వస్తే 3,000. ఈ సిద్దిపేటలో మోడల్ సంగతి నాకు అర్థం కదా. సిద్దిపేట మోడల్ ఏమైందంటే మేమేమనుకున్నాం అంటే ఛానల్ వైరల్ అవ్వాలి ఫస్ట్ పాయింట్. సో వైరల్ ఉన్న సబ్జెక్ట్స్ అన్ని పిక్ చేసాం. సో వైరల్ ఉన్న వాళ్ళల్లో ఉప్పల్ వాళ్ళు ఒకళ్ళు, సిద్దిపేట మోడల్ ఒకళ్ళు, దాని తర్వాత అగ్గిపేట మచ్చ. సో ఫస్ట్ ఛానల్ కాబట్టి ఏం చేయాలి అనుకున్నా. సిద్దిపేట అనేది నియర్ బై హైదరాబాద్ ఉంది, బాగా ఉంది. అబ్బాయి చదువుకున్నాడు, ఇంకోటి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా అని చెప్పాడు. సో ఇంగ్లీష్ కూడా ఎక్సలెంట్ మాట్లాడతాడు. ఇదేదో బాగుంది. ఫోన్ చేసి వస్తున్నాను ఇట్లా అన్న. వెళ్ళాను, గేట్ దగ్గర ఉన్నాడు అబ్బాయి పని చేసేది ఏంటి తెలుసా, గేట్ వాచ్మెన్ లాగా. చాలా మందికి తెలియదు. ఉన్నాడు, నీ మీద వీడియో తీసుకుంటాం బాస్, ఇగో 3,000, ఇగో ఒక 5 shirts తీసుకెళ్ళాను, ఇగో 5 shirts, ఇది మా తరఫున, మాదేం పెద్ద ఛానల్ కాదు, 2,000 subscribers ఉన్నారు మనకు, పెద్ద ఛానల్ కాదు, ప్లీజ్ ఒక వీడియో అన్నాను. మొత్తం తిప్పాడు ఆ సిద్దిపేట మోడల్ చెరువు మొత్తం. అదేదో చెరువు మర్చిపోయాను, సిద్దిపేట చెరువు మొత్తం తిప్పి ఇంగ్లీష్లో మాట్లాడాడు. అబ్బాయితోటి
గాల్లో సైకిల్ దొక్కేటి ఒకటి ఉంటుంది వైర్ మీద, అది చేసా. అది వైరల్ 10 మిలియన్ చూసారు అది. సో దాని తర్వాత బ్రిడ్జ్ మీద నడవటం, ఒక స్టెప్ వేయించాను, అవి రీల్స్గా కట్ చేసి 10 వీడియోస్ వదిలాము. ఆల్మోస్ట్ ఎంతమంది 1 కోటి మంది చూస్తుంటారు. సిద్దిపేట మోడల్. ఆ అబ్బాయి ఆ రోజు నుంచి లైమ్ లైట్లోకి వచ్చేసాడు. అలా మేము వచ్చేసాము. వచ్చినామంటే ఇది కాదు, కామెడీ కాదు, సీరియస్గా నోట్ చేయాలని అప్పుడు మేము అందరం కూర్చొని సో ఏం చేద్దాం అనుకున్నప్పుడు మియాపూర్ ఫర్నిచర్ ఉంది కదండి. సో అక్కడ మియాపూర్ ఫర్నిచర్ గురించి మీకు చెప్పబోయే ముందు నేను యాక్చువల్గా ఒక ప్రమోషన్ కోసం అక్కడికి వెళ్ళాను. నేను ఓకే వెళ్తే నేను ఒక న్యూస్ ఛానల్ తరపు నుంచి వెళ్ళా, పెద్ద ఛానల్. నాకు ప్రమోషన్ ఏమంటే వాడు 100 సార్లు ఆలోచించాడు. 5 ప్రమోషన్. ఆ టైంలో మీ వీడియో ఒకటి చూపించాడు, ఇట్టయితే మాకు వద్దు, ఇట్లా చేయాలా అని మీ వీడియో చూపించాడు. ఇదిగో తెలుగు టీటాక్స్ అయినా ఇట్లా అయితేనే మీ వీడియో చేస్తావా అన్నాడు. అట్లా ఏమేమన్నా అంటే అంత వాళ్ళ మనసులో అంత వెళ్ళిపోయారు. ఐ లిటరలీ టెల్లింగ్ టు యు. నేను ఆ టైంలో అరే నిలబడ్డాడు మనోడు అనుకున్నా. సో చెప్పండి మియాపూర్ స్టోరీ. సో మియాపూర్ వెళ్ళాను. మేము చిన్న మైక్ కొన్నాము. మైక్ కొని 25,000 పెట్టుకున్నాము. అది కూడా లేదు, డీజే కొన్నాను మంచిది. ఎందుకంటే స్టాండర్డ్స్ కొన్ని మెయింటైన్ చేద్దాం అనేసి. iPhone 13 Pro Max ఉంది. సో ఇదే ఫిక్స్ అయ్యాము. ఏమనుకునే అమ్మాయికి చెప్పాము వెళ్ళి, అమ్మాయి ఇట్లా వీడియో తీస్తాను, నువ్వేం చెప్పాలంటే తెలుగు టీటాక్స్ ప్రైస్ ఎంత అని అడుగుతాను. సో నువ్వు అప్పుడు ఇది 25,000 చెప్తావు, 15,000 అన్న తెలుగు టీటాక్స్ పేరు చెప్పిన వాళ్ళకి అనాలి. సో సరే అంది అమ్మాయి. సార్ TV9 కూడా వచ్చేసింది మా దగ్గర, అన్నీ ఫ్లాప్ అవుతాయి, ఎవరు పట్టించుకోడు ఇది అన్న. సరే అని చెప్పి చేసాము. పొద్దున్నకి అది 5 మిలియన్ వెళ్ళింది. మీకు ఏది పట్టిన బంగారం లాగా ఉంది. 5 మిలియన్ నిండిపోయారు అమ్మాయి షాప్ ఒక్కటే. అందరు వచ్చేసి అమ్మాయిని అడుగుతున్నారంట, ఇంకా పక్కన షాపులకి వెళ్ళట్లేదంట. ఇప్పుడు అమ్మాయి ఫ్లాట్ కొనుక్కుంది అదే ఎదురులో. చాలా బాగా హిట్ అయింది. సో అక్కడ నేను చేసింది 3 వీడియోస్ అనమాట. 3 నాకు తెలిసి 5-6 కోట్ల మంది చూస్తుంటారు. ఫర్నిచర్ అంటే ఇక నా పేరే ఫర్నిచర్, అదే కదా. సో మీరు కానీ యూట్యూబ్లోకి వెళ్ళి హైదరాబాద్ ఫర్నిచర్ అని కొడితే నేను తప్ప ఎవరు రారు, మీరే వస్తారు. ఇక మీరు ఎంత డామినేషన్ ఉన్నా సరే రారు. అండ్ అందరు పిలుస్తారు. ఇప్పుడు నేనే ఓన్గా ఫర్నిచర్ షాప్ ఉంది మాకు, ఫ్రెండ్ నేను కలిసి పెట్టాము. ఇంకా దానికే వీడియోస్ వేస్తున్నాం, ఇంకా అందరికి చేయమని. యాక్చువల్గా అది ఆ ఫర్నిచర్ అతను ఏమన్నా అనుకున్నాం, ఇట్లా చేస్తే నేను 30 ఇస్తాను. అరే ఈ దగ్గర చేసుకున్న పోయేది కదా. అవును, అంటే ప్రమోషన్ మీన్స్ మీరు అంత డెప్త్ వెళ్ళిపోయారు వాళ్ళు. అవును, ఇట్లా వెళ్తే బిజినెస్ వస్తుంది, వాళ్ళకి పసిగట్టిపోయారు. డిజిటల్ మీడియాలో పట్టుకుంటే పని అయిపోతుంది. అవును, మీరు వాళ్ళ దగ్గర గట్టేసి స్థిరపడిపోయారు. నిజం. ఆ తెలిసిన పోయిందా మీరు నాతో అన్నట్టున్నారు. ఆ చుట్టుపక్కల ఏరియాకి వెళ్తే నాకు 10 లక్షలు ఇస్తారని స్పాట్. అయ్యో ఇప్పుడు ఫోన్ చేసి మీ ముందు మాట్లాడినా నేను ఫోన్ చేయకూడదు వాళ్ళకి. వాళ్ళు నాతో సైన్ చేయించుకున్నారు ఏ వీడియోలు చేయొద్దు అక్కడ అని. ఎందుకంటే ఒక షాప్ చేయడం వల్ల ఒక షాప్ లాస్ అవుతారు కాబట్టి. అట్లా 50 షాపులు ఉన్నాయి కాబట్టి అందరు కలిసి నా దగ్గరికి వచ్చారు. వచ్చి నువ్వు చేయొద్దు బాబు అంటే సరే అన్నాను. దేనికి చేయొద్దన్నారు అంటే సపోజ్ మీరిద్దరు ఉన్నారు, మీ షాప్ చేస్తే మీ షాప్కే వచ్చేస్తున్నారు అందరూ. సో పక్కన అతను లాస్ అవుతున్నాడు కాబట్టి సో కుసుబ్నే బ్యాన్ చేశారు అక్కడ. సో ఎవరు చేయొద్దు, ఇతనికి ఇంత అమౌంట్ ఇచ్చేద్దాం అన్నారు. బట్ నేను అమౌంట్ తీసుకోలేదు. సో చేయను అన్నాను. మీకు ప్రాబ్లం ఉంటే చేయను, నా షాప్ పెట్టుకొని నేను చేసుకుంటా అని చెప్పి నేను వాళ్ళ నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి నేను షాప్ పెట్టుకున్నాను. మీరు ఫర్నిచర్ నేను అంటే నా ఫ్రెండ్ మేము కలిపి పెట్టాము. సో దాన్ని అతను చూసుకుంటారు. అది మిడిల్ క్లాస్ హోమ్స్ అనేసి సూపర్ హిట్ అనమాట. ఇప్పుడు ఆ షాపులకి ఎవరు వెళ్ళరు, మళ్ళీ ఇటే వస్తారు. సో పీపుల్ ట్రస్టెడ్ అస్. నిజంగా సార్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చాలా మంది, ఒక ప్రోడక్ట్ని చాలా మంది ప్రమోట్ చేస్తాం, కానీ ఆ ప్రమోట్ చేసే వ్యక్తిని బట్టి కూడా కొనేవాళ్ళు ఉంటారు, చాలా ఉంటారు. అలా కొన్న వాళ్ళు ఒక పర్సన్ నా కార్ ఆపి అన్న ఎలక్ట్రిక్ బండి చేసావా, కొన్నా. నువ్వేమన్నావు, చెల్లికి గిఫ్ట్ ఇవ్వన్నావా, ఇచ్చా. టీవీ చేసావు, శాన్యో కొన్నా, వెళ్ళి శాన్యో అన్నాడు. దాని తర్వాత దగ్గర దాని తర్వాత వచ్చేసి ఇంట్లోకి కావాల్సిన వస్తువులన్నీ నువ్వు ఎక్కడ చెప్పావు అక్కడ వెళ్ళి కొన్నా. ఈవెన్ రైస్ కుక్కర్ ఎక్కడ దొరుకుతుంది 50%లో అని చెప్పాను. తర్వాత లాస్ట్కి పెళ్లి బట్టలు ఎక్కడ చెప్పావు అవి కూడా వెళ్ళి కొనుక్కున్నాను, పెళ్లి చేసుకున్నాను అన్న. ఏ రోజు నాకు అంటే 10 లక్షలు అయ్యేది 5 లక్షలు అయిపోయింది నాకు నీ వల్ల. సో నీ వీడియోస్ రోజు చూస్తాను అని. ఇప్పుడు థ్యాంక్స్ అన్నాను. ఓకే, యూట్యూబ్ రెవెన్యూ, ఫేస్బుక్ రెవెన్యూ ఎంత వచ్చేది అప్పుడా ఫస్ట్ నుంచి అలా ఇప్పుడు చెప్పండి. అప్పుడు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది? సార్ నేను అలా చెప్పను కానీ మీరే లెక్కేయండి. పర్ డే వచ్చి
2 ప్రమోషన్స్ చేస్తాను. అంటే నేను యూట్యూబ్ రెవెన్యూ అంటున్నా, ప్రమోషన్స్ గురించి. ఓకే, యూట్యూబ్ రెవెన్యూ సార్. యూట్యూబ్ రెవెన్యూ యావరేజ్ గా మాకు తక్కువే సార్, 15 నుంచి 1 lakh వస్తుంది. 1 lakh. ఈ ఫేస్బుక్ ఎంత వచ్చేది? ఆ ఫేస్బుక్ ఎక్కువ వస్తుంది సార్, యావరేజ్ గా $300 to $400 వస్తుంది. 30,000-40,000 వస్తుంది. మొత్తం కలిపి ₹1,00,000 అటు ఇటు ఈ డిజిటల్ మీడియా మీద. ఇదంతా ఖర్చులకి, పెట్రోల్ ఖర్చు. కరెక్ట్ సార్. మీకు ఒక విషయం చెప్పాలి సార్, తెలుగు టీటాక్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ ఇయర్ లో 8.5 లక్ష పెట్రోల్ కొట్టించాం. 8.5 లక్షలు పెట్రోల్ అంటే అంత వీడియోస్ చేస్తాం, అర్థం చేసుకో. అంటే మీరు ఏ షాప్ అన్నా తిరగండి, ఎనీథింగ్, చివరికి మీరు కెమెరా, ట్రైపాడ్, సోఫా, పీవీసీ, డబ్ల్యూపీసీ వాల్స్, స్టిక్కర్స్, డోర్స్, కర్టన్స్, టీవీస్, ఫ్యాన్స్, రూఫ్స్, సీలింగ్స్, పెయింట్, ఏది పెడుతుంది, నేమ్ ఇట్. ఐఫోన్స్ దగ్గర ఆఖరికి ఒకటి క్రెడిట్ కార్డులకు సంబంధించి ఏది సివిల్ స్కోర్ లేకపోయినా సివిల్ స్కోర్ చూసారేంటి. సో మేము చేయంది లేదు, తిరిగింది లేదు. కరీంనగర్ నుంచి వరంగల్, వరంగల్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి విశాఖపట్నం, బెంగళూరు, బట్టల షాపుల దగ్గర నుంచి అన్ని, ఇక అసలు నేను తిరిగింది అన్ని 2 సార్లు చేశాను. వాళ్ళకి కూడా మంచి లాభాలు వచ్చినాయి. అందాజాగా తెలుగు టీటాక్స్ 1000 కోట్ల నుంచి 1500 కోట్లు టర్న్ ఓవర్ చేసి ఉంటుంది బిజినెస్ వాళ్ళకి. సూపర్. అండ్ ఇట్స్ ప్రూవెన్. ఇప్పుడే మీరు వెళ్ళి చెకింగ్ గా ఎవరైనా అడగండి, నేను చేసిన వీడియోస్, వాళ్ళందరూ ₹1,00,00,000 బిజినెస్ చేస్తుంటారు. సో అలా ఎందుకు 1000 కోట్లు అన్నానంటే 1500 వీడియోలు చేశాను. సో 1500. సూపర్. సో ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఛానల్ కంపీటింగ్ విత్ బిగ్ ఛానల్స్. ఓకే. ప్రమోషన్స్కి వచ్చేసరికి డైలీ ఎన్ని ప్రమోషన్ చేస్తూ ఉంటారు? సరే, నేను అబద్ధం చెప్పను, ఏదైనా 2 చేస్తాము, కానీ 3 చేయొచ్చు, మేము 2 చేస్తాం, ఎందుకంటే టైం సరిపోదు. ఇప్పుడు ఏం చేసామంటే క్వాలిటీ పెంచుదాము, స్క్రిప్టింగ్ కరెక్ట్ ఉండాలి, పాయింట్స్ కరెక్ట్ ఉండాలి, ఏదో ఊరికే ఏది పడితే అది చూపించకుండా వెరిఫికేషన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రోడక్ట్ నిజమేనా, కంపెనీ నిజమేనా, అవన్నీ చేసుకోవడం వల్ల లేట్ అవుతుంది. సో ఇప్పుడైతే 2 చేస్తున్నాం సార్, డైలీ 2. ఒక్కోదానికి సుమారు ఎంత తీసుకుంటారు సార్? అప్రాక్సిమేట్లీగా అంటే ఎలా చెప్పాలో తెలియదు, పర్లేదు చెప్పండి. ఓకే, 25,000 ఒకటి, 10,000 ఒకటి తీసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్. చాలా మంది కుర్రవాళ్ళు ఫోన్ చేస్తారు, అన్న హెల్ప్ చేయ అన్న అంటే. అలా 400 వీడియోస్ ఫ్రీగా చేశాను, 400 వీడియోస్ ఫ్రీగా చేశాను. వాళ్ళందరూ పిలిచి తర్వాత డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అన్న మేము సక్సెస్ అయ్యాం, థ్యాంక్ యూ అన్న, ఇగో 1 lakh ఉంచుకో అన్న అని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఒక్క 10,000 వదులుకోవడం వల్ల. సూపర్. అంటే నాకు తెలిసి ఒక 2-3 years నుంచి రన్ చేస్తున్నారు. సార్ ఒక 2 కోట్లు వెనకేసి ఉంటారా? అంత ఎక్స్పెన్సెస్ అయితే అంత అయినాయి, బట్ మేమేం వెనకేయలేదు. దేనికి? ఎందుకంటే మా ఫస్ట్ నుంచి ఆర్ఫనేజ్కి సగం డబ్బులు వెళ్తాయి, మా కార్స్, పెట్రోల్, ఆఫీస్ ఉంది. బట్ తెలుగు టీటాక్స్ ఆఫీస్ ఉంది. ఎక్కడ? దిల్షునగర్లో. ఓహో, పెద్ద ఆఫీస్ ఉంది. సో మంచి ఎడిటింగ్ ఉంటాయి, మంచి కెమెరాస్ కొన్నాం, మైక్స్ కొన్నాం, ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంతమంది? ఒక 5 members ఉన్నారు. ఓకే. సో మా ఫోన్స్ కావాలి, అందరికి ఇండివిజువల్గా ఐఫోన్సే కావాలి కాబట్టి ఎడిటర్స్ ఉన్నారు, ఈ స్క్రిప్ట్ రాసే అబ్బాయి ఉన్నాడు. సో ఇవన్నీ ఇస్తూ ఫస్ట్లో నేను సైన్ పెట్టా కదా, నన్ను ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళకి పార్ట్నర్షిప్ అని. సో మేజర్ ఆఫ్ ద డబ్బు అటు ఇటు డిస్ట్రిబ్యూట్ అవడం వల్ల మాకేం మిగిలేదు. ఓకే. సో అటైతే వెల్ అండ్ గుడ్. ప్రస్తుతానికి అయితే వెరీ హ్యాపీ అండి. మీరే చూసారు కదా, వచ్చిన ఎలక్ట్రిక్ కార్ ఉంది ఇప్పుడు, పెట్రోల్ కార్ కాకుండా. సో ఆ కార్లోనే ఉంటాము, అందరం టీమ్గా ఉంటాము. ఓకే. ఇన్ని ప్రమోషన్స్ చేశారు కదా, ఈ రోజు కూడా బెట్టింగ్ ప్రమోషన్స్ మీ దగ్గర రాలేదా? వచ్చాయండి, చాలా వచ్చాయి. 1 win వచ్చింది. ఆల్ టాప్ బ్రాండ్స్ అందరూ వచ్చేసారు. 4.5 lakhs to 10 lakhs ఒక వీడియోకి. ఒక వీడియో కాదు, 30 secondsకి 30 secondsకి ఇస్తాను. చేశారా మరి? చేయలేదు. దేనికి? దీనికంటే మేబీ నిజంగా చెప్పాలంటే డబ్బుకి ఆశపడిన వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఆశపడ్డాను, బట్ మా ఫ్రెండ్స్ మంచి సలహాలు ఇచ్చారు నాకు. ఏంటో సలహాలు? చేయకు, ఇట్స్ నాట్ గుడ్ అని. మీరు వినేసారంటే? విన్నాను, నేను ఫస్ట్ నుంచి అదే వింటాను. ఇప్పుడు తెలిసింది మీకు ఆ బాధ ఏందో? నిజమండి. నాకు ఫస్ట్ నాన్ వేషన్ అన్న మెసేజ్ కూడా అదే, బతికిపోయావురా అని ఒక్కడే వచ్చేది. నా మంచి పని చేసావురా అన్నాడు. అన్న నిజంగా అన్న థ్యాంక్ యూ అన్న, లేకపోతే నువ్వు గుల్ల అయిపోయాడు ఎవరా మీడియాలో అన్నాడు. ఎందుకంటే ఎక్కువ పబ్లిక్లో కనపడతాం, 5 నుంచి 6 కోట్ల మంది చూస్తుంటారు ఎవ్రీ మంత్ మమ్మల్ని, ఓన్లీ ఫేస్బుక్లో. ఇక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ నేను ఎప్పుడు లెక్కేయలేదు. సో చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఒకవేళ బెట్టింగ్ యాప్స్ మీరు చేస్తుంటే ఒక 4-5 కోట్లు సంపాదించేవాళ్ళు ఆ టైంలో? ఈజీగా రావండి, వచ్చేస్తాయిగా. ఎందుకంటే మా రిటెన్షన్ ఎక్కువ అండి. మాకు బాగా ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ బాగా చూస్తారు తెలుగు టీటాక్స్ని, నమ్మేస్తారు పిల్లలు.
ఈజీగా వచ్చేస్తాయి సార్. ఓకే, మీ కళ్ళ ముందు ఒక బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎంత డబ్బు ఇచ్చడం మీరు చూశారు? చిన్న అమౌంట్ అదే అని అతను చెప్పాడు. చిన్న అమౌంట్ అని 25 లక్షలు చూసి. అది చిన్న అమౌంట్ అతనికి 25 ఈజ్ నథింగ్ రా, అదే తక్కువ ఛార్జ్ చేశాను అన్నాడు. తక్కువ ఛార్జ్ ఒక ఒక కానిస్టేబుల్ లైఫ్ టైం అది. ఎస్, కానిస్టేబుల్ లైఫ్ టైంకి అవుతుంది అది. అతను జస్ట్ 25 lakhs తక్కువ అండి అని బేరం ఆడుతున్నాడు. నేను అనుకున్నా ఒప్పుకుంటే అయిపోద్దామో, ఒక ఇల్లు కట్టచ్చు, ఈజీ మనీ కదా. 25 lakhs మీరు విన్నారు, చూసాను. మీకు ఆ టైంలో టెంప్టింగ్ అనిపించలేదు? చాలా అయ్యాను, చాలా డిస్కషన్ జరిగింది ఇలా మీతో, ఫ్రెండ్స్ తోటి. రే చేద్దాం, 2 చేసి సారీ చెప్దాం రా. నో, యూ షుడ్ నాట్ డూ ఇట్. ఇట్స్ నాట్ అవర్ మోటో. తెలుగు టీ టాక్స్ మోటోనే కాదు. కావాలంటే నీ ఓన్గా చేసుకో అన్నారు మా ఫ్రెండ్స్ కానీ అందరు. కావాలంటే నీ ఓన్ ఛానల్ పెట్టు. నాది, నేను ఫేమస్ కుసుమ్ అని ఒక ఛానల్ ఉంటుంది, దానికి 40,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. దాంట్లో చేసుకోపోయి అన్నారు. బట్ ఇంకా మనోళ్ళు అంటే ఇంత చెప్పిన వాళ్ళు అది అండి. ఏదైనా ఒక మనిషి ఆలోచన చెప్తే వినడం మంచిది కదా. మన బ్రెయిన్ అప్పుడు నా కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు నా కష్టాలు ఎవరు తీర్చలేక. సో నేను అనుకున్నా అందరు పెద్ద వాళ్ళే చేస్తున్నారు, నేను చేస్తే నన్ను అసలు పట్టించుకుంటారా అనుకున్నా, కానీ మనల్ని పట్టించుకుంటారని అప్పుడు తెలిసింది. ఓకే, మీరు రోడ్ల మీద గట్టి అరవటం, లేకపోతే ఆ బెడ్ ఎక్కి ఎగరటం, కళ్ళజోడు పెట్టుకుని స్టైల్ మాట్లాడటం, ఆ టైంలో మాట్లాడేవాడు మీకు సిగ్గు అనిపించదా? చాలా. నేను అట్లా షై అనిపించదా? ఇలా అలా సిగ్గు అనిపిస్తుందనే కళ్ళజోడు పెట్టుకున్నాను. ఎవరిని చూసేవాడిని కాదు. హలో ఫ్యామిలీస్ అనగానే బజార్లో వెళ్ళే వాళ్ళందరూ అయిపోతారు, ఎవరు పిచ్చి ఫస్ట్ అదే. కానీ ఇప్పుడు అరే కుసుమంటారా, అరే మన కోసం మంచి వీడియో చేస్తుంటాడు, పదరా వెళ్ళి ఫోటో దిగుదాం అనేసి ఇప్పుడు అనేవాళ్ళు ఉన్నారు. ఆయన కళ్ళజోడు తీస్తే పెట్టుకో అన్న అదే అన్న అనేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు అందరు. ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా అక్కడ కార్ అప్పి అని ఆయన అన్నారు, ఓ థ్యాంక్స్ తమ్ముడు, ఇటు వెళ్తున్నావు అన్న అని అడుగుతారు. అంటే వీడియోనో ఏదో అని అడుగుతారు. వీడియో కాదు, జస్ట్ ఇట్లా పని వెళ్తున్నాను. ఓకే, రైట్. మీ ఫ్యామిలీ నుంచి ఎప్పుడు ప్రెజర్ కానీ లేకపోతే సపోర్టివ్ వైఫ్ ఉన్నా సరే కొంచెం ప్రెజర్ ఉంటుంది. సో అది ఏమైనా ఉందా మీకు? ఉండేది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మా భార్య వాళ్ళు పెళ్లి చేసుకుందే నేను బాగా చదువుకున్నాను, ఫారెన్లో ఉంటాను నేను. అది ఏం లేదు, ఇక్కడికి వచ్చాక రెంటిళ్ళల్లో ఉంటున్నాడు, జీతం రాదు సరిగ్గా టైంకి. ఈడేందో రోడ్లు వెంబడి తిరిగి అరుస్తున్నాడు. అడుగుతారు కదా, ఇంత చదువుకొని రోడ్లు వెంబడి అరుస్తున్నావు ఏంటి, అది కూడా చీప్ థింగ్స్ చేస్తాను, చీప్ ప్రోడక్ట్స్ చూపిస్తానని చాలామంది ఫీలింగ్. నేను అనేవాడిని ఒక ట్రై చేద్దాం, ఒకవేళ హిట్ కాలేదనుకోండి ఇంకోటి ఏదో చేయాలి కదా, అదేదో ఇదే అది సంథింగ్ అనేసి అన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ 1 month వద్దు అన్నారు. తర్వాత మీ అబ్బాయి వీడియోలు చేస్తారు కదా అని వాళ్ళకి ఎవరో చెప్తుంటారు, అరే బాగా గుర్తింపు ఉన్నట్లుంది నీకు అనేసి వాళ్ళు ఫీల్ అయ్యి అట్లాస్ట్ నన్ను ఒప్పుకొని ఈరోజు మా వైఫ్ శారీస్ కుట్టించుకోవడానికి వెళ్తే, మేడం మీరు తెలుగు టీ టాక్స్ సార్ అయినా, నిజంగా మీ సార్ అట్టనే ఉంటాడా ఇంట్లో అని అడుగుతాడంట. అట్లా ఉరుతూనే ఉంటా. పెద్దగా మాట్లాడతాడా మేడం అంటే, లేదు నార్మల్గా ఉంటాడు ఆయన, మంచిగా చదువుకున్నాడు ఆయన అనేసి చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంత పెద్ద ఆయన ఉన్నాడా నాతో. తెలిసి మీ ఇల్లు మొత్తం కూడా ఈ ఫర్నిచర్తో నిండిపోయి ఉంటుంది. నేను అడిగితే, నేను కానీ ఇప్పటిదాకా వీడియోస్ చేసినవి అడిగితే నా 5-6 ఇళ్లలో పెట్టచ్చు, అంత సామాన్ వచ్చేది నాకు ఫ్రీగా. మళ్ళీ ఇది కెమెరా మీద చెప్తున్నాను, దాట్ ఈస్ ద ట్రస్ట్ లెవెల్ ఐ గాట్. అది అంత ట్రస్ట్ వచ్చింది నాకు. ఈవెన్ హాస్పిటల్స్ లైఫ్ టైం ఫ్రీ ఇచ్చారు నాకు. ఏ హాస్పిటల్ అయినా వెళ్ళు ఫ్రీ, నేను చేసిన ప్రమోషన్స్. ఓకే, వాళ్ళంతా నచ్చి చేశారు. పారాడైస్ బిర్యానీ లైఫ్ టైం ఫ్రీ నాకు. ఇప్పుడు నాకు ఒక్కడికే వాళ్ళు చెప్పారు, నువ్వు ఎప్పుడైనా వచ్చి తినచ్చు బాబు. ఏమన్నా కార్డు అలాంటిది ఏం లేదు, జస్ట్ వచ్చి మేనేజర్ ఫోన్ చేయండి, మేము విల్ టేక్ కేర్ అంటే ఒక బ్రాంచ్ చెప్పారు, ఆ బ్రాంచ్కి వెళ్ళి ఎనీ టైమ్ యూ కెన్ హ్యావ్ ఇట్. ఎప్పుడు పోయినా సరే వెళ్ళలేదు, బట్ దట్ ఈస్ ద ట్రస్ట్. మరి మీ ఫాదర్ మదర్ ఏమన్నా? మా ఫాదర్ మదర్ ఎట్ ప్రెసెంట్ దే ఆర్ హ్యాపీ. బిఫోర్ వాళ్ళు పాపం చాలా డబ్బు పెట్టి చదివించారు. వాళ్ళ ఊర్లో మా ఊర్లో నేను ఒక్కడినే ఫస్ట్ టైం అబ్రాడ్ వెళ్ళింది. నేను జాబ్ చేసి పెద్ద స్థాయికి వెళ్తాను అని అనుకుంటారు, బట్ నేను అలా చేయలేదు. కంప్లీట్ కాంట్రాస్ట్ గా మీడియాలోకి వచ్చాను. బట్ డాడీ హ్యాపీయే. మా డాడీ ఏమంటారంటే, హ్యాపీగా బతుకు, పీస్ఫుల్గా బతుకు, గలవా చేసుకో లైఫ్ని. ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళావు, నువ్వేమో ఏది ఎలా ఉంటావో నీకు తెలియదు, చూసుకొని చెయ్యి అన్నారు. సో సరే నాన్న, పేరు పోకుండా ఉంటే చాలా అన్నారు. ఓకే, ఎప్పటి వరకు ఇప్పుడేం సరే మీ ఫారెన్లో ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పుడు ఏం సంపాదించారా? లేదు, నెక్స్ట్ ఇయర్కి అవుతుంది. ఇంకా సంపాదించలేదా? అంటే రెవెన్యూ అంత చేశాను, బట్ ప్రాఫిట్స్ ఎప్పుడు తక్కువ ఉంటాయి కదా. సో ఎస్,
ఇంకా అవుతుంది, దగ్గరలో ఉన్నాను. యా, వీ కెన్ డూ ఇట్. మీకు అప్పులు ఏమైనా ఉన్నాయా లేకపోతే అప్పులు వచ్చేసి ఒక 5 lakhs అప్పు ఉంది. 5 lakhs నీలాంటి వాళ్ళు 5 lakhs అంటే వారం కూర్చుంటే అయిపోతుంది 5 lakhs. నిజం బ్రో, అది వారం కూర్చుంటే అయిపోద్ది. బట్ నేను ఎక్కువ హెల్ప్ చేస్తాను బ్రో, దానివల్ల అది కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎప్పటికీ అనాథ పిల్లలు ఉన్నారా, ఆ విషయంలో నువ్వు గ్రేట్ బ్రో. 25 లక్షలు ఇచ్చాను బ్రో వాళ్ళకి. నేను అదే నాకు అనుకొని ఉంటే నేను ఇల్లు అయిపోద్ది, నా భార్యకి బంగారం వస్తుంది, ఎప్పుడు అట్లా అనుకోలే. అవే పోనీ. ఇప్పటికైనా మీరు ఓన్ హౌస్ లో ఉంటారు? రెంట్ లోనే ఉన్నాను. మా డాడీ నా కొన్ని బిజినెస్ లాస్ అయినప్పుడు ఇల్లు అమ్మారు. బట్ వెరీ సూన్ మా డాడీకి ఇల్లు మాత్రం గిఫ్ట్ ఇస్తాను. అమ్మిన ఇల్లే అని ప్లాన్ చేసి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాను, అదే కొనాలి అని. మొన్న అడిగితే ₹1 కోటి చెప్పారు ఆ ఇల్లు. సరే చూద్దాం అనేసి అనుకున్నాను. ఓకే, సో ఓవరాల్ గా అబౌట్ టీటాక్స్ గురించి మీ ముగ్గురు ఫ్రెండ్స్ గురించి ఒక మాటలో చెప్పాలని ఏం చెప్తాం? ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి. ఫస్ట్ పాయింట్, ఫ్రెండ్స్ అంటే వాళ్ళు అనే డెఫినేషన్కి వాళ్ళిద్దరే నా లైఫ్లో. అండ్ ఒకవేళ వాళ్ళని కలవాలనుకుంటే దిల్షునగర్లో ఉంటారు, వాళ్ళంతా రండి. వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రేటెస్ట్ పీపుల్. అండ్ తెలుగు టీ టాక్స్ కి ఇంకోటి చెప్పాలి ఏంటంటే, త్వరలో TTT న్యూస్ రాబోతుంది. అంటే అర్థం కాల. టీ కదా, టీ న్యూస్ రాబోతుంది, TTT న్యూస్. ఓకే, సో వీఆర్ కమింగ్ ఇంటూ మీడియా న్యూస్ లోకి రాబోతున్నాం ఫుల్ టైం. అంటే సోషల్ మీడియా న్యూస్ ఛానల్. మాకు జర్నలిస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, సో అది కూడా కొత్త ఫేసెస్ ని తేవాలని ఉన్నాము. సో పవర్ఫుల్ జర్నలిజం TTT న్యూస్ నుంచి రావాలనేసి మీకు ఇంకా జస్ట్ ఒక 6 months లో బయటకు వచ్చేస్తే ఛానల్, యూ విల్ సీ ఇట్. ఖచ్చితంగా మీరు బయటికి రావాలి, మాలాంటి వాళ్ళు మీ ఛానల్లో చేయాలి. 100% అస్సలు మీరు రావాలి. ఖచ్చితంగా మీరు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక ఛానల్ పెట్టాలంటే నాట్ నార్మల్ థింగ్. ఎందుకంటే సెటప్ గిట్టప్ ఏర్పాటు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఓవరాల్ గా మీ తెలుగు టీ టాక్స్ కి నా అభినందనలు. నా కోసం ఇంత వర్షంలో కూడా వచ్చారు. థ్యాంక్ యూ గోపి, నీకోసమే వచ్చాను. థింగ్ ఏంటంటే ఆ పొద్దు నేను రావాలి కదా 1 o'clock. ఆ టైంలో VFX వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చారంట, నాకు తెలియదు, నా మేనేజర్ ఇచ్చింది. సో అప్పుడు నేను చూసుకోలే, స్కెడ్యూల్ మ్యాచ్ అయింది. సో ఈవినింగ్ వచ్చిన ఓకేనా అని పెట్టాను కదా 5కి. తర్వాత మళ్ళీ 5కి ఫోన్ చేశాను 6కి వస్తానని. సో దంచుకుంటూ వచ్చేసాను ఇంక నీకోసమే. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, నమస్తే.